కాకినాడ జిల్లా తునిలో రా కదలరా కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికైతే లక్షలాది మంది జనం వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి టీడీపీ జిల్లా నాయకులు, ప్రధాన నాయకులు వచ్చి సభా ప్రాంగణాన్ని అయితే పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మాజీ మంత్రి మంత్రులు నిమ్మకాయల చంద్రరాజప్ప గారు మరి విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, రేపు జరగబోతున్న కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, ఎంతమంది జరుగుతున్నారు? రా కదలరా అనే ప్రోగ్రాం తునిలో మరి కాకినాడ పార్లమెంట్ సభ తుని ఇవ్వడం జరిగింది. తునికి ఇప్పుడే ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభించాం. రేపు సాయంత్రం, ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే గ్రౌండ్ లెవెల్లో కూడా మరి ఏ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కూడా, ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. వెహికల్స్ కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే మాకు లిమిటెడ్ ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వడం, అలాగే ప్రైవేట్ లేవు, ప్రైవేట్ బస్సులు ఎవరు, స్కూల్ బస్సులు ఎవరు, ఏమెవరు. మా జనం స్వచ్ఛందంగా ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సభలో అయితే జనం స్కూల్ బస్సులు ఇస్తున్నారు, జనం ఎక్కట్లేదు, వచ్చిన లోనికి వచ్చి పారిపోయే పరిస్థితి ఉంది. మాకు అలా కాదు, మాకు ఇవ్వండి, మేము వస్తాము, మాకు ఏర్పాట్లు చేయడం, మేము వస్తామని చెప్పి ఏ నియోజకవర్గాలను పెద్ద ఎత్తున కోరుతున్నారు కనుక మేము అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, రండి అని చెప్పి తెలుస్తుంది. అందుకే బహిరంగ సభ లక్షలాది మంది వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ప్రధాన నాయకులు చంద్రబాబు నాయుడుతో పాటు ముఖ్యంగా జనసేన నుంచి కూడా ఎవరు హాజరయ్యేకి వస్తుందండి? అంటే జనసేన లోకల్కి ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం అంతా కూడా తెలుగుదేశం ప్రోగ్రాం ఇది అన్ని పార్లమెంటు కూడా చంద్రబాబు నాయుడు కవర్ చేయాలని చెప్పి ఉద్దేశంలో ఉన్నాడు. ఆ ప్రోగ్రాంకి లోకల్ సంబంధించిన 7 ఇన్ఛార్జీలు కూడా, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం ఇన్ఛార్జీలు, అలాగే జనసేన ఇన్ఛార్జీలు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు కనుక అది ఇక్కడ లోకల్ సంబంధించిన నాయకులే అటెండ్ అవుతారు. అంటే ముఖ్యంగా వైసీపీ వ్యూహంతో అలాగే మార్పులు సిరుపులతో ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే కాకినాడ జిల్లాలో భారీగా స్థానాలు మార్చారు. అవన్నీ కూడా ఎలా చూడాలి? అన్నీ కూడా మనకు తెలియని కాదు, పాత సీర కొత్త సారా అయినట్టుగా ఆ పద్ధతిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బ్యాడ్ అయినాడు, ఇక్కడ బ్యాడ్ కదా అని ఏదో మార్చాలి. అభ్యర్థులు లేరు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏ పార్టీకైనా ఆల్టర్నేటివ్ 2 అభ్యర్థి 3 అభ్యర్థి ఉంటారు. కానీ వీళ్ళకి ఆ అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఉంది. అందుచేత మార్చి ఇచ్చేనగా ప్రయత్నం చేస్తాడు, ఎక్కువ అదే ప్రయత్నం చేశాడు. అంటే కొత్త అభ్యర్థులు కూడా వచ్చి నేను పోటీ చేస్తానని ధైర్యం, కొత్త అభ్యర్థులు రావట్లేదు. అందుచేత కొత్త అభ్యర్థులు రాని సందర్భంలో మార్పులు చేసుకుంటాం జరుగుతుంది. అంటే వైసీపీ మేము సింగిల్గా వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళంతా పొత్తులుగా భయపడి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు సింగిల్గా వేయడానికైనా డబుల్ అందరితో కలిసి వెళ్ళినా కానీ ఎవరి పాలసీ వాళ్ళది, మా పాలసీ మాది ఎన్నోసార్లు మేము కలిసి వెళ్ళాం, ఎన్నోసార్లు సింగిల్గా కూడా మేము కూడా పోటీ చేసాం. సింగిల్గా ఉన్నప్పుడు నెగ్గాం, కలిసిపోయినప్పుడు నెగ్గాం. ఇప్పుడు దమ్ముంటూ ఇప్పుడు నెగ్గమని చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే నీకు భయపడితే క్యాండిడేట్లు ఎమ్మెల్యేలు మార్చుకునే పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఓడిపోతావనే దాని సిగ్నల్. అంటే టీడీపీ సీనియర్ నాయకులు ఎవరు, ఎంపీ నాని కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి, దాని రాజీనామా కూడా ఎలా చూడాలి? అంటే అదే చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళకి నాయకుడి మీద ఈయనకి నమ్మకం కలగట్లేదు. ఎప్పుడైతే సీట్లు మార్చడం మొదలెట్టాడో మనం ఒకవేళ పోటీ చేసినా మనం ఓడిపోతాం, దాని ఉద్దేశంతో ఇది మారుతున్నాడు, మనం పోటీ చేయడం కూడా వేస్ట్ అని చెప్పి పెద్ద నాయకులు తప్పుకునే పరిస్థితి వచ్చింది. చూస్తున్న ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే రేపు జరగబోయే కార్యక్రమం కూడా భారీ ఎత్తున అయితే చేస్తున్నారు. అలాగే టీడీపీ, జనసేన కలిపి భారీ ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి లక్షలకు పైగా అయితే జనం వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గటువంటి బస్సులకు వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అంతే ఇప్పుడు ట్రావెలింగ్ సౌకర్యం కూడా లేకుండా అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ఆటంకాలు సృష్టిస్తుందని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా జనసేన, టీడీపీతో రేపు రాబోయేది తెలుగుదేశం, జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలో రాబోతుందని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, RTV తుని నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.